హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ షర్మి జాస్మిన్. ఈ వీడియోలో నేను మీకు ఎవరైతే నెక్స్ట్ వేవ్లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో, అలాగే ఎవరైతే ఆల్రెడీ నెక్స్ట్ వేవ్లో జాయిన్ అయ్యున్నారో వాళ్ళందరి కోసం నెక్స్ట్ వేవ్ జాబ్స్ గురించి క్లియర్గా చెప్పాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ మీకు ఒక ఐడియా వస్తుందన్నమాట ఏం చేయాలి ఏం చేయకూడదు అనేసి. సో కామన్‌గా అందరూ అడుగుతున్న క్వెషన్, అలాగే పర్సనల్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా మెసేజ్ చేసి, సిస్టర్ మేము నెక్స్ట్ వేవ్‌లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నాము. జాయిన్ అవ్వచ్చా లేదా? ఖచ్చితంగా జాబ్ వస్తుందా రాదా అని అడుగుతున్నారు. వాళ్ళందరికీ చెప్పే సమాధానం ఏంటంటే, నెక్స్ట్ వేవ్‌లో జాబ్ వస్తుందా రాదా అనేది టోటల్‌గా మన మీదే ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఎవరు చెప్పలేరనమాట 100% జాబ్ వస్తుంది నెక్స్ట్ వేవ్‌లో జాయిన్ అయితే అనేసి. ఎందుకంటే మీరు నన్నే కాదు, ఇన్ కేస్ నెక్స్ట్ వేవ్‌లో మీకు ఎవరైనా తెలిసిన స్టూడెంట్స్ ఉన్నా వాళ్ళని అడిగినా కూడా సో ఇదే మాట చెప్తారనమాట. బికాస్ దే నోస్ అబౌట్ ద సిట్యుయేషన్ ఇన్ నెక్స్ట్ వేవ్ కాబట్టి. సో నేనేం చెప్పాలి అనుకుంటున్నానంటే, నెక్స్ట్ వేవ్‌లో జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళకి మీరు జాయిన్ అవ్వండి. బట్ డోంట్ ఎక్స్‌పెక్ట్ 100% జాబ్ అనమాట. సో ఇది కంప్లీట్‌గా మన మీదే బేస్ అయి ఉంటుంది. మన హార్డ్ వర్క్, మన డెడికేషన్ మీద డిపెండ్ అయి ఉంటుందనమాట. సో జాబ్ సంగతి పక్కన పెడితే వాళ్ళు చెప్పినవి చెప్పినట్లు స్టార్టింగ్ నుండి నేర్చుకుంటూ, స్కెడ్యూల్ మొత్తం ఫినిష్ చేస్తూ, వాళ్ళు చెప్పిన టైంలోనే ఫినిష్ చేసుకుంటూ, కన్సిస్టెంట్‌గా నేర్చుకుంటూ పోతే కోర్స్ అయ్యాక మంచి ప్లేస్‌మెంట్స్ వస్తాయన్నమాట. సో ఈజీగా ప్లేస్ అయిపోవచ్చు. అలా కాకుండా రికార్డింగ్ సెషన్సే కదా, తర్వాత చదువుకోవచ్చు అనుకుంటే మనం డే టు డే స్కెడ్యూల్ అనేది మిస్ అయిపోతూ ఉంటాము. పోను పోను టాపిక్స్ పెరుగుతూ ఉంటాయన్నమాట డే టు డే. అప్పుడు అన్నీ నేర్చుకోలేము, బర్డెన్ ఎక్కువైపోతుంది. ఈలోపు మనకి ఏదైనా ఎమర్జెన్సీగా ఏదైనా లీవ్ కావాలనిపిస్తే సో ఆ డే కూడా మనం మిస్ అయిపోతుందనమాట. సో ఇంకా వెనక పడిపోతూ ఉంటాం. సో ఇంక మనకి ఫస్ట్ ఉన్నంత ఇంట్రెస్ట్ ఉండదు. సో ఎప్పుడైనా గ్యాప్ వచ్చింది అంటే మనకు ఫస్ట్ ఉన్నంత ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి సో ఆ సెషన్స్ అన్నీ మిస్ అయిపోతున్నాయి. సో ఇప్పుడు నెక్స్ట్ వేవ్ స్టూడెంట్స్ చాలామంది రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ కావట్లేదు అంటుంటారు కదా! సో ఆఫ్‌కోర్స్ నాది కూడా కావట్లేదు. సో ఎందుకంటే నాదెందుకు కావట్లేదంటే, నేను మధ్యలో 7-8 మంత్స్ డిస్కంటిన్యూ అయ్యాననమాట నెక్స్ట్ వేవ్‌లో. టోటల్‌గా ఒక్క రోజు గూడా నేను నెక్స్ట్ వేవ్ పోర్టల్ గూడా ఓపెన్ చేసింది లేదు. ఆ 7-8 మంత్స్. సో, నేను కన్సిస్టెంట్‌గా లేకపోవడం వల్లే నా రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ కావట్లేదేమో అన్న డౌట్ అనమాట నాకు. సో, అలా ఒక్కొక్కరికి ఒక్కో రీజన్, లైక్ కోర్స్ ఫినిష్ చేయకపోవడము, గ్రేడింగ్ ఎగ్జామ్స్ రాయకపోవడము, మోక్ ఇంటర్వ్యూస్ ఇవ్వకపోవడము, సో, ఇలా రకరకాల రీజన్స్ ఉంటాయి కదా! సో, వాటి వల్ల కూడా కంపెనీస్ మన రెజ్యూమ్స్ అనేవి షార్ట్ లిస్ట్ చేయవంట. సో, అందుకే ఫస్ట్ నుండి మన సైడ్ నుంచి ఏ మిస్టేక్స్ లేకుండా అన్నీ కంప్లీట్ చేసుకుంటూ వెళ్తే మంచి ప్లేస్‌మెంట్స్ వస్తాయి. సో, ఫైనల్‌గా నెక్స్ట్ వేవ్‌లో ప్లేస్‌మెంట్స్ వస్తాయా? రావా? అనే భయాన్ని పక్కన పెట్టేసి, వాళ్ళు చెప్పినట్టు కంప్లీట్ చేసుకుంటూ వెళ్తే 100% మంచి ప్లేస్‌మెంట్స్ తీసుకొస్తారనమాట. సో, కాబట్టి కన్సిస్టెంట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ నెక్స్ట్ వేవ్‌లో అని నాకు అర్థమైంది. సో, ఇలా కొంతమంది డిస్కంటిన్యూ అయ్యి, వాళ్ళకి మళ్ళీ అర్థం కాక, నేర్చుకోలేక సో, చాలామంది డిస్కంటిన్యూ అయిన వాళ్ళు ఉన్నారు. అలాగే కన్సిస్టెంట్‌గా నేర్చుకుంటూ వెళ్ళి సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో, టోటల్‌గా ఇది మన మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎవ్వరు 100% జాబ్ వస్తది అనైతే చెప్పలేరు. సో, ఈ వీడియోతో మీ డౌట్ క్లారిఫై అయింది అనుకుంటున్నాను. ఇన్ కేస్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే ఇప్పుడే మన ఛానల్‌ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి మరెన్నో వీడియోస్ వస్తూ ఉంటాయన్నమాట. సో, ఇది ఈరోజుటి వీడియో అయితే. నెక్స్ట్ మరొక వీడియోతో మీ ముందుంటాను. అంటిల్ దెన్ బై బై. టేక్ కేర్. కీప్ స్మైలింగ్.